శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, అందులో బెల్లం కుడుములు మీకు చేసి చూపించబోతున్నాను. అందరూ కరోనా టైంలో ఇప్పుడు మంచిగా భక్తి శ్రద్ధతోటి ఇంట్లోనే ఉండి వినాయక పూజ చేసుకొని మంచిగా సేఫ్గా ఉండండి. ఇప్పుడు మీకు బెల్లం కుడుములకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి, బెల్లం, కాచిపెట్టిన నీళ్ళు. ఇప్పుడు మనము కాచిపెట్టిన నీళ్ళలో బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. నేను మీ కొరకు ముందుగానే బెల్లం నీళ్ళు చేసి పెట్టాను. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు మనము ఈ పిండిలో కలుపుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మీరు కలుపుకుంటూ ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. ఇలా మీరు పిండి ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇంకొంచెం తీసుకొని ఇలా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. దీన్ని కుడుములు అంటారు. ఇలాగే పిండి అయిపోయే వరకు పూర్తిగా సిద్ధం చేసుకుందాం. ఇలా సిద్ధం చేసుకొని ఇప్పుడు ఇవి ఆవిరికి ఉడికించాలి. మనం ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నూనె రాసుకొని ఇవి ఇందులో పెట్టుకోవాలి. ఇలా మనం ఇప్పుడు ఇలా సిద్ధం చేసుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఇప్పుడు మనం దీని లోపల పెట్టుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మనం ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి మనవి సిద్ధంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మన డిష్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం దేవుడికి సమర్పిద్దాం. దేవుడికి పెట్టండి. ఇప్పుడు మనం దేవుడికి సమర్పించేసాం. ఇప్పుడు మన స్వీట్ డిష్ ఇప్పుడు మా చెల్లి తినడానికి రెడీగా ఉంది. తీసేద్దామా? చెల్లి, నువ్వు ఇప్పుడు తినడానికి రెడీయా? ఇప్పుడు తిందాం. ఎలా ఉంది? ఎమ్మె ఉందా? ఇప్పుడు నేను కూడా తింటాను. చాలా బాగుంది. మీరు కూడా ఈ డిష్ ఇంట్లో తయారు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్ బాయ్ చెప్పు.